20 రోజుల్లో నోటిఫికేషన్. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్లపై సర్కార్ రీసెర్చ్. 42% అమలుపైన స్టడీ. ఎన్నికల ప్రిపరేషన్ స్పీడప్. డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ కూడా ఇస్తా ఉందట. 42% పైన కూడా స్టడీ చేస్తా ఉన్నారు. 20 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతా ఉంది. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం. మరి జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కూడా ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉంది. జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి తెలంగాణ వ్యాప్తంగా ఊరు పంచాయతీ మాత్రానికి మొదలు కాబోతా ఉంది. ఆల్రెడీ మొత్తం కూడా ఊర్లలో నడుస్తా ఉన్నది చర్చ. కానీ నోటిఫికేషన్ ఇచ్చేదానికంటే ముందు ప్రభుత్వం మరొకసారి పరిశీలన చేసుకుంటా ఉందట. ప్రజలు మన మీద విశ్వాసంతో ఉందరా లేదా, నమ్మకంతో ఉందరా లేదా, మనం ఏమిస్తామని చెప్పినాం, మరి మనం ఇంకా ఏమి ఇవ్వాలి అనేటటువంటి అంశం మీద కూడా ప్రభుత్వం కొంత గ్రౌండ్ రియాలిటీని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. తప్పదిగా గ్రౌండ్ రియాలిటీ ఎట్లున్నా, ప్రజలు విశ్వాసం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికలు మాత్రం నిర్వహించాల్సినటువంటి ఇక గట్టి ఇది ఉన్నది. ప్రభుత్వం మీద ప్రెజర్ ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే బిల్లులు ఆగిపోయినాయి, బిల్లులు రావట్లేదు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి. కాబట్టి ఇంత క్రిటికల్ పొజిషన్లో కూడా, క్రిటికల్ పొజిషన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఇంకా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి రోజుకొక వార్త మనం చూస్తూ ఉన్నాం. రేషన్ కార్డులు కూడా కొంతమందికి ఇంకా రాలేదు, ఇస్తున్నారు కానీ అవేమో మెసేజ్లు వస్తాయని చెప్పి ఇంకా మెసేజ్లు రాలేదు. ఇట్లా అనేకమైనటువంటి, మరి రైతు భరోసా మీద మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిండు, 25వ తారీఖు నుంచి వస్తాయని చెప్పారు కానీ మరి ఇంకా రాలేదు అనేటటువంటి సందేహాల మీద ఇంకా మరి ప్రజలు ఉన్నారు, మాట్లాడుకుంటా ఉన్నారు వీటి మీద. సో డెడికేషన్ కమిషన్ కి మాత్రానికి రిపోర్ట్ కు కేంద్రం మాత్రం గ్రీన్ సిగ్నేచర్ ఇచ్చేసిందట. మొత్తం ప్రిపరేషన్ ఇక ఎన్నికల సంఘం కూడా ప్రిపేర్ అయిపోతా ఉంది. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా మళ్ళీ జోల పట్టుకొని మళ్ళీ అడుక్కోవడానికి, ఓట్లు అడుక్కోవడానికి ప్రజల దగ్గరికి వస్తా ఉన్నారు. ఎలాంటి నిర్ణయం ప్రజలు తీసుకోబోతా ఉన్నారు అనేది కూడా కొంత చారిత్రాత్మకంగా మారబోతా ఉంది. ఈ నిర్ణయం అనేది మాత్రం ఊళ్ళల్లో చర్చ నడుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాబోయే 15 నుంచి 20 రోజుల లోపే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే ఆలస్యమయ్యాయని భావిస్తున్న సర్కార్ జులై లోపే ఎన్నికలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నది. ఈ నేపథ్యంలోనే మొదట నోటిఫికేషన్ ఇవ్వాలని సంబంధిత అధికారులకు సర్కార్ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు రిజర్వేషన్లపై ఇప్పటికే సర్కార్ రీసెర్చ్ మొదలుపెట్టింది. గ్రామ స్థాయిలోనే కులగణన రిజర్వేషన్లపై స్టడీ చేస్తున్నది. వార్డుల వారీగా కూడా అధ్యయనం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. 1-2 రోజుల్లో ఈ రిపోర్టు ప్రభుత్వానికి రాగానే 2వ తారీఖు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని చెప్పి కూడా, దానితో పాటు మంత్రుల్ని ఎవరైతే ఒక 4-5 మంత్రులు ఖాళీ ఉన్నారో ఆ మంత్రులను కూడా మరి ఆ పేర్లు ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉంది అనేది కొంత స్పష్టంగా అయితే మరి కనబడతా ఉన్నది. ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయాలలో కూడా ఇదొక వార్త అయితే మరి హైలైట్ గా నిలబడింది. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళి ఈలోపు ఒకవేళ 42% రిజర్వేషన్లు రాకపోతే మాత్రానికి పార్టీ పరంగా వార్డ్ మెంబర్తో సహా, వార్డ్ మెంబర్లైనా, సర్పంచులైనా, ఆ తర్వాత ఎంపీటీసీలైనా, జెడ్పీటీసీలైనా ఎవరైనా కానీ 42% మా పార్టీ తరపున సీట్లు ఇచ్చేదానికి మరి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అయితే ప్రభుత్వం కూడా ఒకసారి చెప్పింది. ఏది ఏమైనా కానీ సంవత్సరంన్నర తర్వాత, తెలంగాణలో సంవత్సరంన్నర తర్వాత హామీలు ఇచ్చిన తర్వాత, గ్యారంటీలు ఇచ్చిన తర్వాత, మరి కేసీఆర్ కి సంబంధించినటువంటి ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్న తర్వాత మరి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఎక్కువ శాతం ఎవరు సర్పంచులు గెలవబోతా ఉన్నారు, ఎక్కువ శాతం ఎవరికి ఓటింగ్ రాబోతా ఉన్నది. ఎందుకంటే ఫెయిల్ అయిపోయింది, సంవత్సరం నుంచి మొత్తం ఫెయిల్ అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ చెప్తా ఉన్నారు. లేదు మేము భాజపా పథకాలు ఇచ్చినాం, ఇంకేం చేయాలో మీరే చెప్పుండ్రి, ఇది బురదలేటటువంటి ప్రయత్నం తప్ప ప్రజల్లో పూర్తి నమ్మకం, విశ్వాసం మా మీద ఉందని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా అనుకుంటున్న నేపథ్యంలో ఇక నువ్వు ఎన్ని సర్వేలు చేయి, ఏదైనా చేయి, ఏమైనా కానీ ఇప్పటివరకు ఎవరేం మాట్లాడినా కానీ ఈ సర్పంచ్ ఎన్నికల్లో మాత్రానికి అన్ని సర్పంచ్ ఎన్నికలు వేరు, ఈ సర్పంచ్ ఎన్నికలు మాత్రానికి వేరుగా జరగబోతా ఉన్నాయి. ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతా ఉన్నారు అనేది మాత్రానికి కొంత సస్పెన్షన్ గా అయితే మారింది. ఎన్నికల హడావుడి మాత్రం సిద్ధంగా పోతా ఉన్నది. ఒక 20 రోజులు అనంటే ఒకవేళ 2వ తారీఖు నిర్ణయం తీసుకున్నా కూడా అటు ఇటుగా ఒక వారం రోజులలో నోటిఫికేషన్ విడుదల చేస్తే జూన్ చివర లేదా మరి జూలై
ఫస్ట్ సెకండ్ వీక్ లో మాత్రానికి మరిగా హైదరాబాద్ మినహాయించి జిహెచ్ఎంసీ మినహాయించి మిగతా అన్ని ప్రాంతాలలో తెలంగాణ వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలకి మాత్రానికి సమాయత్తం అవుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అన్ని పార్టీలు కూడా మరి రెడీ అవుతా ఉన్నాయి అనేది మాత్రానికి మనకి ఇక్కడ కనబడతా ఉన్నది.